డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, గుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పవర్ లేని పవర్ స్టార్. యాక్చువల్గా బీజేపీ పార్టీతోటి కలిసి ఎంత పవర్ని నేను చూపించగలనో చూడండి అని బాగా ఎగిరెగిరి పడే పవన్ కళ్యాణ్ అదానీ పవర్ దగ్గరకు వచ్చేటప్పటికి పవర్ మొత్తం కట్ అయిపోయింది. దాని మీద ఏ స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మొన్న నేషనల్ మీడియాలో ఢిల్లీలో ఈ ఉన్న మంత్రులు మొత్తాన్ని ఏకబెగిన గంటకొకళ్ళని కలిసిన తర్వాత ఒక నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ, బిజినెస్ టైమ్స్ అనుకుంటాను, అందులో ఇంటర్వ్యూలో అదానీ మీద క్వశ్చన్ అడిగితే దానికి డొంక తిరుగుడు సమాధానం ఒకటి చెప్పి, దాంట్లో అసలు ఏ కేసే లేదన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకంటే ఈ కేసు పెట్టిన టైమింగ్లోనే ఈయనకేదో అనుమానాలు ఉన్నాయంట. అదే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే ఆయన ఉప ముఖ్యమంత్రి అనే దాన్ని కానీ, ఆయనకున్న గుప్పెడు మంత్రి పదవుల్లో వాటిల్లో ఏం చేశాడో తెలియదు కానీ, హోంమంత్రి నాకు ఇస్తేనా నేను చూడు ఏం చేస్తానో అని ఒక్కసారి ఆల్రెడీ వాళ్ళ పార్టీ నుంచే మరొక నాదెళ్ల మనోహర్కి ఆ శాఖ ఇస్తే ఆయన అందులో కూడా ఏళ్ళు పెట్టి, సివిల్ సప్లైస్లో ఏళ్ళు పెట్టి షీజ్ ద షిప్ అని కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ చేసిన యాగి కానీ, తన మంత్రి పదవుల్లో వేటిల్లో ఆయన ఏం కలగజేసుకోడు, వాటిల్లో ఏం మాట్లాడు. పక్కన మంత్రి పదవుల మీద ఆయన ఇష్టారీతిని రెచ్చిపోతాడు. ఆయనే అసలు ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టుగా ఆయన ఫీలింగ్ కనపడతా ఉంది. అలా వ్యవహరించే పవన్ కళ్యాణ్ అదానీ పవర్ వచ్చేటప్పటికి చేతులు ఎత్తేశాడు. మరి ఇదేనా బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్కి వచ్చిన రూట్ మ్యాప్ అనే అనుమానాలు అందరికీ వ్యక్తమవుతూ ఉన్నాయి. కాకపోతే అదానీ కానీ అంబానీ కానీ అనగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ ఈ రోజున అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న ఈ పార్టీ సభ్యులు మొత్తానికి యాక్చువల్గా చెప్పకూడదు ఈ మాట, మొత్తానికి గుడ్డలు ఊడిపోతున్నాయి. ఈ మాట గతంలోనే చెప్పాను నేను. జత్వానీ కేసు విషయంలో ఆ పారిశ్రామికవేత్త ఎవరైతే వెనక దాగున్నాడో ఆయన దాకా వెళ్ళరు అనేది ఆ రోజునే చెప్పడం జరిగింది. ఆ రోజునే పారిశ్రామికవేత్తలు అంటే వీళ్ళందరూ గొడ్లు ఊడిపోతున్నాయి అని, ఏదో వచ్చేస్తారు, పెట్టుబడులు పెట్టేస్తారు, అభివృద్ధి అంతా మేమే చేసేసాం అని ఏదో చెప్పుకుంటానికి చేసే ప్రయత్నాల్లో ఈ రోజున అదానీ వ్యవహారం, అది కూడా అమెరికాలో FBI ద్వారా బయటపడింది. 1750 కోట్లు. వీళ్ళకి ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి, ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే వీళ్ళు సైకో అని నిందించారో, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం బొక్కేస్తున్నాడని చెప్పారో, ఆ బొక్కిన దాంట్లో ఒక భాగం ఈ అదానీ దగ్గర తీసుకున్న 1750 కోట్లు. ఆ ఆరోపణ మీద కూడా ఎటువంటి కేసులు లేవు. అదే అదానీ ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక 1000 మెగావాట్లకి ఒక ప్లాంట్ పెడుతూ ఉంటే ఆదినారాయణ రెడ్డికి ఆయనకి గొడవ జరిగింది. అక్కడ ఆదినారాయణ రెడ్డి కూడా వాళ్ళ ఆఫీస్ మీద, అక్కడ పెట్టిన లోకల్ ఆఫీస్ మీద రాళ్ళు కూడా ఇచ్చాడు. ఆ వ్యవహారంలో కూడా ఊరుకొని ఆదినారాయణ రెడ్డిని ఊరుకోబెట్టారు. సరే, అంతా రాజకీయ నాయకులు, వాళ్ళకి ఏదో వ్యవహారాలు ఉంటాయిలే అని అనుకుంటే, మరి ఈ అదానీకి జగన్మోహన్ రెడ్డికి కుదిరిన ఈ పవర్ ఒప్పందాన్ని సెకీ ద్వారా చేసుకున్నాం అని జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే, ఇప్పుడు అదే ఒప్పందాన్ని కంటిన్యూ చేయటానికి ఈ ప్రభుత్వం కూడా అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. డిస్కమ్లు మొత్తాన్ని ఏకం చేసేసి వాటన్నిటి ద్వారా ఒక నివేదిక తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన ఈ పవర్ మొత్తాన్ని సెకీ ఒప్పందాల ద్వారా తీసుకోవటానికి మిగతా ఒప్పందాలన్నీ తొంగలో దొక్కేశారు. ఈ సెకీ ఒప్పందాల మీద మాత్రమే ఎక్కువ కన్నేసి పెట్టున్నారు. అంటే అదానీ పవర్ని తిరిగి కొనబోతున్నారు. నిన్న మొన్నటిదాకా ఏడ్చి గగ్గోలు పెట్టింది ₹2.49 హైమోస్ట్ రేటుకి కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవర్ ఈ సౌర విద్యుత్తు యొక్క ధరలు మొత్తం తగ్గిపోయినాయి. ఈ అదానీ కంపెనీ గుజరాత్ తోటి ₹1.99 ఒప్పందం చేసుకుంది. అయినా కూడా అదే పవర్ కొనటానికి ఇప్పుడు ఉపక్రమిస్తే మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అన్యాయం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. ఏమున్నాడు ఇక్కడ? ఈ అదానీ పవర్ మీద ఏం మాట్లాడలేని స్టేటస్లో ఉన్నాడు. దీనికి అంతటికి కారణం తెలిసిందే, ఆయన ఉన్న బీజేపీ ఆడించే ఆట. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ఆయనకి మరి కలగంటాడో, లేకపోతే అప్పుడు గుర్తొస్తుందో, లేకపోతే అప్పుడు ఆవేశం వస్తుందో తెలియదు.
ఏదో ఒక రోజుకి గబక్కన బయటకు వచ్చేస్తాడు. ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఇలాగనే చేస్తాడు. వారాహి డిక్లరేషన్ అప్పుడు కానీ తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగితే ఈయన విజయవాడ మెట్లు ఎందుకు కడుగుతాడో మనకు తెలియదు. కాకపోతే మళ్ళీ తిరుపతి వెళ్ళి వారాహి డిక్లరేషను అనే ఒక దాన్ని తీసుకొని సనాతన బోర్డు దాకా వెళ్ళిపోతాడు. మళ్ళీ అది సమస్య పోయిద్ది, ఇంకా మళ్ళీ ఆ వ్యవహారం మళ్ళీ రాదనమాట. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చూసి కంటతడి పెట్టేసుకుంది అని దాన్ని తీసుకొచ్చి వేరే దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఎంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకునే నాదుడే లేడా అని వాపోయి అసలు మ్యాటర్ తీసింది ఏందిరా అంటే ఆ ఎవడో పెట్టిన పోస్ట్ చూసి వాళ్ళ అమ్మాయి గగ్గోలుగా ఏడ్చింది. దానికి ఈయనకు ఆవేశం వచ్చి అసలు ఈ హోమ్ మినిస్టర్ నా చేతిలో ఉంటేనా అని ఆ రోజున లేస్తాడు. ఆ వారాహి డిక్లరేషన్కి దీనికి మధ్యలో నెల గ్యాప్ ఉంటుంది. ఈ మధ్యలో ఏం చేశాడో తెలియదు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకొక నెల గ్యాప్ తోటి కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్. ఏంటి సీజ్ ద షిప్? ఈ రోజున కాకినాడ పోర్టు ఒక్కదాని నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందా? అసలు మాఫియా రూట్ మార్చేసి ఈ రోజున చెన్నై నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మెయిన్ బేసు నెల్లూరు జిల్లాలో ఉంది. అక్కడ ఏ రైసులు మిల్లర్స్ దగ్గర ఇవి పాలిష్ పట్టబడుతున్నాయో 60 మెట్రిక్ టన్నుల పైన అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపక్రమించేశారు. ఆల్రెడీ అటు దారి తప్పేసి వెళ్ళిపోతుందిరా బాబు అంటున్నా. దాని మీద మళ్ళీ ఏమి ఉండదు. అదేమిట్రా అంటే కాకినాడ పోర్టు వచ్చి మళ్ళీ ఆ కేవీ రావు దగ్గర నుంచి ఎలా లాక్కున్నారు, అటు పక్క దారి పట్టింది. ఈయన మళ్ళీ టార్గెట్ ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ మీద. ఈ సోషల్ మీడియా అయితేనేమో వాళ్ళ అమ్మాయి కంటతడి పెట్టాలి, అప్పుడు హోమ్ మినిస్టర్ మీద దాకా వస్తాం. మనకి ఎగనెస్ట్ పార్టీలో ఉన్నాడు, మనం కసి తీర్చుకోవాలనుకున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో ఉన్న ఈ జరిగిన దీని అన్నిటి మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తాడు. దాని మీద మళ్ళీ మనం మాట్లాడతాం, మళ్ళీ వేరే దాని మీద కనపడం. మరి ఈ వారాహి డిక్లరేషను అదెందుకు తీశాడో తెలియదు. అంటే ఆ రోజు మరి బీజేపీ చేసిన ఎన్నికల స్టంట్లో భాగమై ఉండొచ్చా? దక్షిణ భారతదేశం మొత్తానికి ఈ మత రాజకీయాలని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటానికి, ఇక్కడ ఈ మత రాజకీయాల పేరిట మళ్ళీ బీజేపీ లబ్ధి పొందటానికి ఆ బేస్కి ఒక ఫేస్ కావాలి. ఆ ఫేసు పవన్ కళ్యాణ్. అందుకనే బీజేపీ తాలూకు సోషల్ మీడియా వాళ్ళు కానీ, మీడియా కానీ, నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు అని ఒక పెద్ద ఇది వేస్తారు. ఎవరు కాదు ఇక్కడ సనాతన ధర్మ రక్షకులు? అందరూ సనాతన ధర్మ రక్షకులే. ఈ ధర్మాన్ని పాటించే ప్రతి వాళ్ళు రక్షకులే కిందే లెక్క. ఈ ధర్మంలోనే ఉన్నాం, ఇంకా పక్కదారి పట్టుకోకుండా. అనాది కాలం నుంచి మా పూర్వీకులందరూ ఇదే ధర్మంలో ఉన్నారు. మేము ఇదే ధర్మంలో ఉన్నామంటే కనీసం ధర్మాన్ని రక్షిస్తున్నామనే పేరే కదా. వీటన్నిటిని కూడా ఏం పట్టించుకోకుండా ఇతను వేరే ఏదో చేస్తాడు. అంటే తడవకు ఒకసారి ఒక్కొక్క మాట మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అదానీ పవర్ మీద ఏం మాట్లాడటం లేదంటే పవన్ కళ్యాణ్లో పవర్ ఉందంటారా లేదంటారా? అందుకే ఫైనల్గా చెప్పేది పవర్ లేని పవర్ స్టార్ అని. ఇదే ఈరోజు కుండబద్దలు.